అక్రమ వలసలపై ఉక్కుపాదం మోపుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. కఠినమైన ఇమిగ్రేషన్ విధానాలతో అక్రమ వలసల సంఖ్య ఫిబ్రవరి చరిత్రలోనే అతి తక్కువ స్థాయికి చేరిందని ట్రంప్ తెలిపారు. ఇక్కడితో అమెరికాపై అక్రమ వలసదారుల దండయాత్ర ముగిసిందని సోషల్ మీడియా వేదికగా అభివర్ణించారు. అమెరికా మెక్సికో సరిహద్దుల్లో అక్రమ వలసలు భారీగా తగ్గినట్లు ట్రంప్ వెల్లడించారు. జో బైడెన్ అధికారంలో ఉన్న సమయంలో ప్రతి నెల దేశంలోకి 3 లక్షల మంది అక్రమంగా ప్రవేశించేవారని ట్రంప్ గుర్తు చేశారు. ఇప్పుడు తన హయాంలో దాదాపు 95% వలసలు తగ్గాయని ట్రంప్ చెప్తున్నారు. ఫిబ్రవరిలో కేవలం 8,326 మంది అక్రమ వలసదారులు మాత్రమే దేశ సరిహద్దుల్లో పట్టుబడ్డారని ట్రంప్ వివరించారు. ఈ గణాంకాలకు సంబంధించి సిపిపి విడుదల చేసినటువంటి నివేదికలను ట్రంప్ గుర్తు చేశారు. అక్రమ వలసదారుల్ని భారీ సంఖ్యలో ప్రత్యేక విమానాల్లో ట్రంప్ వారి దేశాలకి తిప్పి పంపించిన విషయం తెలిసిందే. అయితే అక్రమ వలసదారుల సంఖ్య విషయంలో ట్రంప్ చేసిన ప్రకటనలు తప్పని వార్తా సంస్థలు తప్పుపడుతున్నాయి. ఈ గణాంకాలు ప్రజలను పూర్తిగా తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని ఆధారాలతో సహా వార్తలు ప్రచురించాయి. ఇంకో అడుగు ముందుకేసినటువంటి ఫాక్స్ న్యూస్ సంస్థ అక్రమ వలసదారుల సంఖ్యలో కేవలం 65% మాత్రమే తగ్గుదల కనిపించిందని తేల్చి చెప్పింది. అమెరికా కస్టమ్స్ బోర్డర్ ప్రొటెక్షన్ విడుదల చేసిన డేటాను ఫాక్స్ న్యూస్ వెల్లడించింది. బైడెన్ అధికారంలో ఉన్న చివరి వారంలో దాదాపు 20,086 మంది అక్రమ వలసదారులను గుర్తించారని ఫాక్స్ న్యూస్ చెప్తోంది. ట్రంప్ అధికారంలోకి వచ్చిన మొదటి వారంలో 7,287 మంది పట్టుబడ్డారని బయటపెట్టింది. తన పాలనలో ఎవరైనా చట్టవిరుద్ధంగా దేశంలోకి ప్రవేశించాలని ప్రయత్నిస్తే పెద్ద మొత్తంలో జరిమానాలు, తక్షణ బహిష్కరణను ఎదుర్కోవాల్సి ఉంటుందని పలుమార్లు ట్రంప్ హెచ్చరించిన విషయం తెలిసిందే.